జగన్ గారి హయాంలో కుంభకోణం, భూ కుంభకోణం ఏంటి దాని మీద ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, తెలుగుదేశంకి సంబంధించిన కొంచెం సోషల్ మీడియా కావచ్చు, అలాగే తెలుగుదేశంకి కావాల్సినటువంటి మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఏదైతే ఉన్నాయో ఆ ఛానల్ కావచ్చు, కొన్ని వార్తలు అయితే కనుక వండి వచ్చాయి. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కుంభకోణం, భూ కుంభకోణం. ఇది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూ కుంభకోణం చేశారా లేదా? ఏరా హయాగ్రీవ భూములు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేరిన ఓ కుంభకోణంగా చిత్రీకరిస్తారు కాబట్టి ఇది దీంట్లో వాస్తవం ఎంత, నిజంగా జరిగిందా, చేశారా అని చెప్పే ముందు నాలో చిన్న చిన్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. విజ్ఞులైన సబ్స్క్రైబర్లు మీకు తెలిస్తే ఖచ్చితంగా సమాధానాలు చెప్పండి. ఏదైనా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం వద్దకి చాలా మటుకి దరఖాస్తులు వస్తూ ఉంటాయి. ఎలాగా, మేము వృద్ధాశ్రమం కట్టించాలనుకుంటున్నాం కాబట్టి వృద్ధాశ్రమానికి మాకు భూమి కావాలి, భూమి ఉంటే ఇప్పించండి అని చెప్పేసి కొన్ని అర్జీలు వస్తూ ఉంటాయి. అలాగే వృద్ధాశ్రమం కానీ లేదా మేము అనాథాశ్రమం కట్టాలనుకుంటున్నాం కాబట్టి అనాథాశ్రమం సంబంధించిన భూమిని ఉంటే ఇప్పించండి, లేదా మేము ఉచితంగా చాలామందికి విద్యను అందించాలనుకుంటున్నాం కాబట్టి అలాంటి వాటికి భూమిని ఇప్పించండి, లేదా మేము కొన్ని ధార్మిక సంస్థలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ఈ ధార్మిక సంస్థల కోసం భూములుంటే మాకు కొంచెం కేటాయించండి. ఇలాగా వృద్ధాశ్రమాలు కావచ్చు, అనాథాశ్రమాలు కావచ్చు, ధార్మిక సంస్థలు కావచ్చు, అలాగే కొన్ని ఏవైతే ఉన్నాయో పీఠాలు కావచ్చు, అలాంటి పీఠాలకు సంబంధించిన ఇలాంటి ధార్మిక సంస్థలకు సంబంధించిన ఇలాంటి వాటి అన్నింటి కోసం భూములు ప్రభుత్వం పరిశీలించి వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. ఇది ఎంతమందికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు, ఇది జరిగే ప్రాసెసే. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ రకమైనటువంటి అర్జీలు దరఖాస్తులు వస్తూ ఉంటే వాళ్ళకి తగినంత భూమి ఎంతవరకు అవసరమో అంతవరకు కేటాయిస్తూ ఉంటారు. అది కూడా ఏదైతే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ ల్యాండ్ వాల్యూ ప్రకారంగా ఆ భూమికి ధర కట్టి ఆ ధర ప్రకారంగా వాళ్ళకి భూములు కేటాయిస్తూ ఉంటారు. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయినా జరుగుతుంది, రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయినా జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయినా జరుగుతుంది, ఎవరి హయాంలో అయినా జరిగే పనులే ఇవి. ఒక్కొక్కసారి శారదా పీఠాన్ని కేటాయిస్తే కనుక ఒకసారి చిరంజీవి స్వామి పీఠాన్ని కేటాయిస్తారు, ఒక్కొక్కసారి ఇలాగా ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కేటాయిస్తుంటారు. ఒక్కో ప్రభుత్వం ఒక్కొక్క దానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది అన్నమాట వాస్తవమే. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ హయాగ్రీవ సంస్థ అనే భూమి అనే దానికోసం కొన్ని భూములు అయితే కేటాయించడం జరిగింది. ఇప్పుడు నేను మొదట అడిగిన దానికి సమాధానం మీకు అర్థమైంది కదా, ఎలా కేటాయిస్తారో. ఇది ప్రతి గవర్నమెంట్లో జరిగేదే కాదా? ప్రతి గవర్నమెంట్లో జరుగుతుంది నాకు తెలిసి, కానీ మీ అభిప్రాయం తెలియజేయండి. హయాగ్రీవ అనే సంస్థకి భూములు కేటాయించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో. ఎంత కేటాయించారు? 12 ఎకరాల 51 సెంట్లు, పోనీ 13 ఎకరాలు అనుకోండి, 13 ఎకరాలు సబ్జెక్టు కరెక్షన్ ఎకరాలు భూమిని కేటాయించడం జరిగింది. అది కూడా ఎంత, ఆ 13 ఎకరాల భూమిని సుమారుగా అంటే ఎకరానికి వచ్చి 45 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకి అమ్మటం జరిగింది ఆ భూమిని. కాబట్టి ఈ 13 ఎకరాల భూమిని 45 లక్షల చొప్పున ఎకరం చొప్పున 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వాళ్ళకి కేటాయించడం జరిగింది. కాబట్టి దాంట్లో ఏం కడతామన్నారు వాళ్ళు? వృద్ధాశ్రమం, అలాగే అనాథాశ్రమం, అలాగే వాళ్ళకు ఉండడానికి కావలసిన కాటేజీలు కడతామన్నారు. కానీ ఇది 2008 కాడి నుంచి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే జరగల, చాలా నాచుతూ చాలా ఇబ్బందికరంగా చాలా లేట్ అయితే జరిగింది. ఆ మాట వాస్తవమే. కాకపోతే ఇప్పుడు మంచి చేస్తామని వచ్చారాయే ప్రభుత్వం దగ్గరికి, మంచి చేస్తారేమని చెప్పేసి వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళ చెయ్యకపోతే తప్పెవరిది? ఇచ్చిన వాళ్ళు కాదు కదా, చెయ్యకపోతే ఒకవేళ చేయట్లేదండి అని చెప్పేసి అడగాలి. ఆ విధంగానే అడిగారు కూడా, ఆ గవర్నమెంట్లో కూడా జరిగింది. ఎందుకని మేము మీకు భూములు ఇచ్చాం, ఆ భూముల్లో మీరు ఎందుకని కట్టుబడి నిర్మాణాలు కట్టడం లేదు అని అడిగితే అప్పుడు వాళ్ళు కాదు కూడదైతే భూములు వెనక్కి ఇచ్చామంటే ఆ భూముల కోసం మరలా వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు వాళ్ళని నమ్మి కోర్టు కూడా వాళ్ళని కరెక్టర్ భావించి వాళ్ళ భూములు కట్టుకోవడానికి వాళ్ళకి సమయం ఇవ్వడం, దానికి స్టేలు తెచ్చుకోవడం, అలాగా కొన్ని నిర్మాణాలు అయితే కంప్లీట్ అయినాయి, కొన్ని అసంపూర్ణంగా ఉన్నాయి. కాకపోతే చేసిందల్లా ఏంటంటే కనుక కొంచెం ఆ భూముల విషయంలో కొంచెం ఏంటంటే లోకలకలైతే జరిగాయి. వాస్తవం మాట్లాడాలంటే 2008లో వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉండగా 12.51 ఏదైతే ప్రభుత్వ భూమి తీసుకున్నారో విశాఖ రూరల్ మండలం ఎండాడ సర్వే నెంబరు 92/3లో 12 ఎకరాల 51 సెంట్లను 45 లక్షల రూపాయలు చొప్పున ఆ సంస్థకి ఇచ్చారండి. దీనిని మార్కెట్ రేటుగా జీవోలో పేర్కొన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 2012 జూలైలో విశాఖపట్నం వచ్చి మార్కెట్ విలువ తక్కువగా నిర్ణయించారని పేర్కొంటూ తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అందులో నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వద్దని వడా జీవీఎంసీ అధికారులు ఆదేశించింది. అలా ఆదేశించిన తర్వాత 2014 వరకు అవి అలాగే ఆగిపోయాయి. ఆ ఇచ్చిన భూములు 2014 వరకు. మరలా 2014లో హైకోర్టును ఆశ్రయించిన నిరభ్యంతర ధృవపత్రం ఏదైతే ఎన్ఓసి
ఎన్ఓసి ఇవ్వాలని కలెక్టర్ని ఆదేశించడం జరిగింది. దీనిపై కలెక్టర్ స్పందించారు. భూమిని అంతవరకు ఎందుకు ఉపయోగించుకోలేదో వివరణ ఇవ్వాలి, వివరణ ఇచ్చిన తర్వాత ఎన్ఓసి ఇస్తారంటే దాని మీద వివరణ ఇచ్చారు. కలెక్టర్ 2015లో ఆ భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తే దాని మీద మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే మళ్ళీ ఎన్ఓసి ఇమ్మని చెప్పడితే మళ్ళీ ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. కాబట్టి 2019 ఫిబ్రవరిలో దరఖాస్తు చేశారు. 2020 జూన్లో భూ వినియోగ మార్పిడి చేయించుకున్నారు. ఆ భూమిని 2021లో రీఅలైన్మెంట్ చేయించడం ఇవన్నీ పూర్తయ్యాక 2021లో నవంబర్ 17న ఏదైతే రెరాలో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. 16 అగ్రిమెంట్లు జరిగాయి, 15 డీడ్లు అయితే చేయడం జరిగింది. జీఎంసీ అధికారుల నిర్మాణం కోసం హయాగ్రీవా సంస్థ దరఖాస్తు చేయగా వారు పరిశీలించి కొన్ని పత్రాలు లేవని వాటిని సమర్పించాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే 15 సేల్ అగ్రిమెంట్లు 15 సేల్ డీడ్లు చేశారని గుర్తించి పనులు ఆపాలని జరిగింది. ఎలాగా ఉన్న 12-13 ఎకరాల భూముల్లో ఇంచుమించు కొంత భూభాగాన్ని వీళ్ళు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. దాని మీద మళ్ళీ కంప్లైంట్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఇదంతా ఎవరు చేస్తారు? ఇదంతా ఎవరు జరుగుతుంది? అక్కడ హయాగ్రీవా భూములకు సంబంధించిన వాళ్ళ ద్వారా జరుగుతుంది ఇదంతా. కాకపోతే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలనుకోవడం ఇప్పుడు అది ఎంతవరకు సమంజసమని చాలా మంది వైసీపీ నాయకులు ఆరోపిస్తారు కదా. కాబట్టి 2002 మేలో ఒకసారి, జులైలో ఒకసారి ఆర్డర్ ఇచ్చారు. కలెక్టర్ 2019 ఎన్ఓసి ఇచ్చి 3 ఏళ్ళు పూర్తి చేయాల్సిందిగా, ఇంకా పనులు కొనసాగించడం, బిట్టుగా అనుమతులు తీసుకోవడం, ఇచ్చిన భూమిలో 6 ఎకరాల వరకు నిర్మాణానికి అందుబాటులో ఉన్న పనులు చేపట్టకపోవడం వంటి ఉల్లంఘనలు అధికారులు గుర్తించారు. అలాగే 6.6 ఎకరాలను రెసిడెన్షియల్ కోసం మార్పు చేసిన విషయాన్ని గుర్తించారు. మొత్తం భూమిలో 54% అందుబాటులో ఉన్న భూములు 90% విక్రయించినట్లు తేల్చారు. కాబట్టి ఎన్ఓసి ఇచ్చిన 3 ఏళ్ల తర్వాత జీపీఏ తీసుకున్న వ్యక్తి వాస్తవాలను దాచిపెట్టి మళ్ళీ జీవీఎంసీ నుంచి నిర్మాణానికి అనుమతులు కోరినట్లు గుర్తించారు. ఆర్సీసీ రూపుతో ఇండివిజువల్ విల్లాల నిర్మాణానికి దరఖాస్తు చేశారు. ఇది ఓల్డేజ్ హోమ్ నిబంధనలకు విరుద్ధం. పైగా దీనికి సమర్పించిన ప్లాన్లో డిజైన్ వృద్ధులు, దివ్యాంగులకు నివాసాలకు అనుగుణంగా లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. వృద్ధులకి నివాస యోగ్యంగా లేకుండా విల్లాలు నిర్మించాలనుకోవడం దీంట్లో ఒక ఎత్తు వాళ్ళు చేసినటువంటి తప్పు. కాబట్టి ఈ తప్పులన్నీ కప్పుపుచ్చి వాళ్ళు ఏదో మసిపూసి మారేడుగా చేద్దామని అనుకున్నారు. అది చెల్లుబడి కాదు. కాబట్టి అందుగురించే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అదే కుదరదు, మీరు చేసిన అన్ని తప్పే, ఫస్ట్ నుంచి చేస్తుంటే తప్పులు తరగ్గా చేస్తారు కాబట్టి మొత్తం భూమిని వెనక్కి తీసేసుకోవడం అయితే జరిగింది. మొత్తం భూమిని వెనక్కి తీసేసుకోండి. ఇంచుమించుగా ఇప్పుడు అది చాలా రేట్ అయితే కనుక 500 కోట్ల చిల్లర ఎంతో ఉన్నట్టుంది అది. కాబట్టి అంత వర్త్ చేసే భూమిని మళ్ళీ వెనక్కి తీసేసుకోవడం జరిగింది. జరిగిన తంతు అంతా ఇదండి. వాస్తవానికి హయాగ్రీవా భూములు వెనక జరిగినటువంటి తంతు అంతా ఇది. కాబట్టి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుంభకోణానికి ప్రధాన సూత్రధారుడు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇదంతా ఎవరు నడిపించారు? ఆ భూమికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడిపించింది కదా. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారికి దీంతో సంబంధం ఏముంది అనేది నాకు అర్థం కావాలి. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా హయాగ్రీవా భూములకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా సంబంధం అనేది అర్థం కాదు. కాబట్టి ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి కూడా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొన్ని సంస్థలకి, ధార్మిక సంస్థలకి లేదా పీఠాలకి, అలాగే కొన్ని వృద్ధాశ్రమాలకి, కొన్ని అనాథాశ్రమాలకి భూములు పంపిణీ, భూ కేటాయింపులు అనేవి యాదృచ్ఛికంగా జరుగుతూనే ఉంటుంది. దాంట్లో వాళ్ళు అనాథాశ్రమాలే కడతన్నారా లేదా ఈ విల్లాలే కడతారనేది మరలా ప్రభుత్వం చెక్ చేసుకోవాలి. అది ప్రభుత్వం బాధ్యతే కాదనట్లా. కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. కానీ ఉన్న భూములు అమ్మేసుకున్నారనే ఆరోపణలతోటి ప్రభుత్వం మళ్ళా వెనక్కి తీసుకుంది. కానీ దీన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం అనేది కొంచెం ఇబ్బందికరమైన వ్యాఖ్యలు అని చెప్పాలి నేను అయితే కనుక. కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ భూములు వెనక్కి తీసుకుంటుంది. నాది ఇంకో డౌట్, మరలా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో వస్తే కనుక ఈ ప్రభుత్వంలో ఉండగా వేటికైతే భూములు పంపిణీ చేశారో, భూములు ఇచ్చారో, మరలా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఆ భూములన్నింటినీ వెనక్కి తీసేసుకుంటే ఏ సంస్థ కూడా, ఏ అనాథాశ్రమం కూడా, లేదా ఏ వృద్ధాశ్రమం కూడా ఎవరు కూడా భూములు కట్టడానికి ఉండదు. ఇక ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ భూములు వెనక్కి తీసుకోవడం, ఆ ప్రభుత్వం వస్తేనేమో ఈ భూముల్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం, ఇలా జరిగితే కనుక ఇంకా ఎలాంటి పరిస్థితులు ఎలాంటి ముందుగా వెళ్తాయి అనేది నా అభిప్రాయం. కానీ ఖచ్చితంగా నేను అడిగిన మాటలు మీకు అర్థమై ఉంటుంది. మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవుతుంది. మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.